తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయ పోరాటం పతాక స్థాయిలో సాగుతోంది. ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గకూడదు అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని అంటున్నారు. ఇదే సమయంలో విపక్ష వైసీపీ కూడా ఎదురుదాడిని ముమ్మరం చేసింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం రగులుతున్న రావణ కాష్టాన్ని తలపిస్తోంది. ఈ విషయంలో సిబిఐ సిట్ దర్యాప్తు పూర్తయిన తరువాత జరిగిన పరిణామాలు రాజకీయాన్ని మరో మలుపు తిప్పాయి అంటున్నారు. ప్రభుత్వం ఆరోపించినట్లు లడ్డూ కల్తీపై వైసీపీకి చెందిన టీటీడీ మాజీ చైర్మన్ల పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదు అని, దీంతో ప్రభుత్వం ఒకంత ఆత్మరక్షణకు గురైంది అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా పావులు కదిపి ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేలా ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు. లడ్డూ కల్తీపై 2024లో వివాదం ప్రారంభమైతే ఇప్పటి వరకు కల్పించుకోని హిందూ మత సంస్థలు, స్వామీజీలు, సాధు సంతులను సడన్ గా తెరపైకి తెచ్చారు అంటున్నారు. లడ్డూ ప్రసాదం తయారీకి రసాయనాలు వాడారు అని 2 వారాల క్రితమే సిబిఐ సిట్ నివేదిక ఇవ్వగా, ఆ నివేదిక ఆధారంగా తాజాగా సాధువులు ఆందోళనకు దిగడం చర్చకు దారితీస్తోంది. సాధువులతో పాటు తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, తిరుమల పెద్దజీఆర్ వంటి వారు ఈ విషయంలో స్పందిస్తున్న తీరు చూస్తే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉండి ఉంటుంది అంటున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో రసాయనాలను వాడడాన్ని లవ్ జిహాద్ తరహాలో లడ్డూ జిహాద్ గా అభివర్ణిస్తూ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అదేవిధంగా వందలాది మంది సాధు సంతులు తిరుపతి సమీపంలోని అలిపిరి గరుడ సర్కిల్ వద్ద ఆందోళనకు దిగడం చర్చకు దారితీస్తోంది. ఇదే సమయంలో కల్తీ జరిగిందని తెలిసి అదే నెయ్యిని పవిత్ర ప్రసాదంలో కొనసాగించడం అపచారమే కాకుండా ధర్మానికి విరుద్ధమైన, అత్యంత బాధ్యతారహితమైన చర్యగా తిరుమల పెద్దజీఆర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరం జరగకుండా సీఎం చంద్రబాబు పగడ్బందీగా చర్యలు తీసుకోవాలి అని కోరుతూ లేఖ రాశారు. ఇలా సాధువులు, స్వామీజీలు, జీయర్లు ఒకేసారి గళం విప్పడం గమనిస్తే లడ్డూ విషయంలో విపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలి అనే పథకమే కనిపిస్తోంది అంటున్నారు. నిజానికి తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారు అని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన తీవ్ర సంచలనానికి దారితీసింది. దేశవ్యాప్తంగా హిందూ భక్తులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు అని చెబుతున్నారు. ఈ ఊహించని పరిణామంతో గత ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఉక్కపోత అనుభవిస్తున్నారు. సీఎం చేసిన ప్రకటన నుంచి తప్పించుకోవడంతో పాటు తమ తప్పు లేదు అని చెప్పుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది అంటున్నారు. ఈ క్రమంలోనే సిబిఐ సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో జంతు కొవ్వుపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక అదే సమయంలో ప్రభుత్వంపై ఎదురుదాడి చేశారు. ఇక సిట్ నివేదికతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు కనిపించాయి అంటున్నారు. ముందుగా సీఎం చంద్రబాబు ఆరోపించినట్లు జంతు కొవ్వుపై సిట్ ఛార్జ్ షీట్లో స్పష్టమైన సమాచారం లేకపోయినా చుక్క పాలు లేకుండా రసాయనాలను వాడి నెయ్యిని తయారు చేసింది అన్న అభియోగాలు ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలిగించాయి అంటున్నారు. అయితే కల్తీ సహజమే అంటూ వైసీపీ నేతలు వెలుబుచ్చిన అభిప్రాయాలు వివాదాన్ని తేలిక చేశాయి అన్న అభిప్రాయం వ్యక్తమైంది అంటున్నారు. ఈ పరిస్థితుల్లో జంతు కొవ్వు అంశాన్ని వెనక్కి నెట్టి రసాయనాలతో నెయ్యిని తయారు చేశారు అన్న అంశాన్ని హైలైట్ చేయాలి అని ప్రభుత్వ అనుకూల వర్గాలు నిర్ణయానికి వచ్చాయి అని సమాచారం. ఈ క్రమంలోనే హిందూ సంఘాలు, స్వాములు, జీయర్లు తెరపైకి వచ్చి రసాయన నెయ్యిపై ఆందోళన చేస్తున్నారు అంటున్నారు. ఇంతకు ముందు ఇదే విషయంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం వంటి వారితో ప్రభుత్వ అనుకూల మీడియాతో మాట్లాడించారు. ఇప్పుడు సాధువులు కూడా రోడ్డెక్కడంతో ప్రతిపక్షం, వైసీపీ టార్గెట్ గా ప్రభుత్వ వర్గాలు పక్కా ప్రణాళికతో పావులు కదుపుతున్నాయి అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రసాయన నెయ్యి విషయమై వైసీపీ ఎలా ముందుకు వెళుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.